కావాలంటే ఇదిగో ఈ కాగితాలు చూడండి. నాలుగు గీసుకోండి. వీళ్ళని నమ్మి 10 లక్షలు అప్పించానంటున్నావే, నీకసలు మెదడనేది ఉందా? ఏముందని వీడి దగ్గర 10 లక్షలు ఇచ్చావు? నా అల్లుడు ప్రాణం ఉన్నాడు కదా, నా బిహైండ్ హీస్ స్టాండింగ్ ఉన్నాడని తెలుసుకుని నాకు డబ్బిచ్చారు. అవునమ్మా, మీ అల్లుడు ప్రణయ్ కోటీశ్వరుడు కదా, ఆ మాత్రం ఇవ్వలేకపోతాడా అని నమ్మి 10 లక్షలు ఇచ్చాను. ఇప్పుడు అడిగితే మా అల్లుడు చచ్చిపోయాడు అంటున్నాడు. బాడీ పెంచుకున్నావు కానీ మైండ్ ఏం పెరగలేదు. అవును, చచ్చిపోతే ఏంటంటా? ఇక నీకు విషయం తెలుసా? ఏనుగు ఎలిఫెంట్ చచ్చిన 1000, బతికిన 1000. అల్లుడు చచ్చిపోతే ఏంటి? అతని పేరు మీద ఇన్సూరెన్స్ ఉంది. ఆ డబ్బులు వచ్చే వరకు ఆగండి. అవి వచ్చిన వెంటనే మీ అప్పు తీర్చేస్తాను. అలా శవం మీద చిల్లరేరుకొని బతికే ముష్టి వెధవా, అల్లుడు చచ్చిపోవడం ఏంట్రా? బతికే ఉన్నాడు. బతికుంటే రమ్మని చెప్పండి అమ్మా. ఒక్కసారి వచ్చి 10 లక్షల అప్పుకు పూచి నాదని చెప్పమను, మాట్లాడకుండా వెళ్ళిపోతాను. నిజంగా మా ఆయన్ని చూసే అంత డబ్బిచ్చారా? లేదంటే వీడిని చూసి ఇవ్వడానికి నేనేమైనా పిచ్చివాడిని అమ్మా? ఇప్పుడు మీ ఆయన లేడంటున్నారు కాబట్టి ఆయన భార్యగా నాది పూచి అని సంతకం చేసినా చాలు, నేను వెళ్ళిపోతాను. పుర దరిద్రులారా, ఒకడు 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 పోతే ఒకడు మా ఉసురు పోసుకుంటున్నారు కదరా. 10 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తాను రా? ఏయ్, మర్యాదగా మాట్లాడండి. మీ అల్లుడుకున్న మంచి పేరు చూసి మేం వీడికి అప్పిచ్చాం, ఇప్పుడు కాదని తప్పుకోవాలని చూస్తారా? ఇదేనా న్యాయం? వీధిలో వాళ్ళందరినీ పిలిచి న్యాయం అడుగుతాను. ఎవరిని పిలవాల్సిన పనిలేదు. నాది పూచి అని మా ఆయన తరఫున నేను సంతకం చేస్తాను. అంతప్పు నీ మీద వేసుకుంటావా? నా భర్తకు చెడ్డ పేరు తెస్తుంటే నాకెందుకులే అని ఊరుకోలేను కదమ్మా. ఈ కాగితాల మీద నీదే పూచి అని సంతకం పెడితే నీ అంత పిచ్చిది లోకంలోనే ఉండదే. పోనీ అమ్మా, ఉండకపోని. దీని మీద సంతకం పెట్టగానే సరిపోదమ్మా, తొందరగా నా అప్పు తీర్చాలి. పదరా. నా కూతురు బంగారం. నా అల్లుడు ప్లాటినం. హలో ఏంటి వాళ్ళు గారు, నమస్తే, హౌ ఆర్ యు? మీ డ్రెస్ సూపర్. 100 ఇస్తారా? గాడ్స్ మస్ట్ బి క్రేజీ. రోజుకో పంచాయతీ చూడలేకపోతున్నానమ్మా. ప్రేమ, మర్యాదగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి.
ఉన్న గూడు కూడా రేపో మాపో చెదిరిపోతుంది. అప్పుడు ఉండడానికి నీడ ఉండదు, అప్పులు తీర్చడానికి డబ్బుండదు, తినడానికి తిండుండదు, పని చేయడానికి ఓపిక ఉండదు. ఇన్ని దరిద్రాల మధ్య ఒక మనిషి ఎన్నాళ్ళు బతుకుతుంది మావయ్య? ఒట్టిగా మనిషి అని అనేస్తే ఎలా చెప్పగలవమ్మా? ఒక్కో మనిషి ఒక్కో రకంగా పరిస్థితులు నెట్టుకొస్తాడు. అంటే ఇప్పుడు సపోజ్ నువ్వు చెప్పిన దరిద్రాల్లో నేనున్నాననుకో, సిగ్గు, శరం, మానం, అభిమానం ఇలాంటివన్నీ వదిలేసి ఎవరో ఒకరి పంచం చేరిపోతానమాట. యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు నీ పక్కన చేరినట్టు. నువ్వున్నావనుకో, నీకు పగ పౌరుషాలు ఎక్కువ కాబట్టి ఎలాగైనా అవతల వాళ్ళ దగ్గర లాక్కునైనా సరే బతికేస్తావు. యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు నువ్వు ఉన్నట్టు. అదే ప్రేమలాంటిదనుకో, పట్టుదల, ఆత్మాభిమానం, మంచితనం ఇలాంటి అవలక్షణాలు ఉన్నాయి కాబట్టి స్వయం కృషితో శత్రువుల్ని ఓడించి అనుకున్న లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉందన్నమాట. అది గెలిచే అవకాశం నీకెక్కడ కనిపించింది? ఎలా చుడుతుంది దాని లక్ష్యానికి శ్రీకారం? నువ్వు మరిచిపోయిన ఆధారం. నేను మర్చిపోయానా? నెవర్. శివమ్మా, ఎంతటి గజ దొంగైనా దొంగతనం చేసి వచ్చేటప్పుడు ఏదో ఒక క్లూ మర్చిపోయి దొరికిపోతాడు. అలాగే నువ్వు కూడా. మావయ్య, ముందు నువ్వు నన్ను గజదొంగతో పోల్చడం నాకు అస్సలు నచ్చలేదు. ఇందులో నచ్చకపోవడానికి ఏముంది? ఆడు చేసేది దొంగతనం, మనం చేసేది కొంపలు కూల్చడం. రెండు సేమే కదా. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, మాస్టర్ ప్లాన్లు వేసే నీలాంటి మేధావులు కూడా అప్పుడప్పుడు కొన్ని విషయాల్ని, మనుషుల్ని మర్చిపోతుంటారు కదా. ఏం వదిలేశాను? ఎవరిని మర్చిపోయాను? ప్రేమకు బెయిల్ ఇచ్చి స్టేషన్ నుంచి బయటికి తీసుకొచ్చిన ఆ కళాయి రాజాని వదిలేశావు. అతనిప్పుడు ప్రేమకి అండాదండా అన్న విషయం మర్చిపోయావు శివమ్మా. ఇప్పుడు టైం ఎంత మావయ్య? జీ తెలుగులో రామసక్కన సీత టైం అమ్మా 7:30. ఏ, నేను బయటికి వెళ్ళొస్తాను. నేను వస్తా. వద్దులేమ్మా, నువ్వు ఒక్కదానివే వెళ్ళిరా. జాగ్రత్త అమ్మా. మనకు కూడా తెలియకుండా అంత సీక్రెట్ గా ఎక్కడికి వెళ్తుందబ్బా? ఈయనకి 10 లక్షలు అప్పిచ్చిన వాణ్ణమ్మా. మీ అల్లుడు ప్రణయ్ కోటీశ్వరుడు కదా, ఆ మాత్రం ఇవ్వలేకపోతాడా అని నమ్మి 10 లక్షలు ఇచ్చాను. నాది పూచి అని మా ఆయన తరఫున నేను సంతకం చేస్తాను. ప్రేమ, మర్యాదగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి. నేను పుట్టినప్పటి నుంచి ఇంట్లోనే ఉన్నాం కదమ్మా, మనం ఎందుకు ఖాళీ చేయాలమ్మా? చేయమని చెప్పొద్దాం. అవునరా, మీ నాన్న లక్షలు లక్షలు సంపాదించి ఈ బంగ్లా కట్టించాడు. మనం ఎందుకు ఖాళీ చేస్తాం? చెయ్యం. అక్క బతుకుతో ఆడుకోవడానికి పుట్టాడురా వాడు. లక్షలు లక్షలు అప్పు చేసి దాన్ని నెత్తిని రుద్దడానికి పుట్టాడురా వాడు. ఇంతే, జీవితాంతం ఇంతే. ఇల్లు వాకిలి వదిలేసి ఏ చెట్టు కింద బతకాల్సిందే. వెళ్ళరా, వెళ్ళు, నన్నే వడక్కు, వెళ్ళు. ఏంటమ్మా, పండుని ఎందుకు వెళ్ళమంటున్నావు? వచ్చావా? రా. 7 లక్షలు తెచ్చావు, వాడు అడిగిన 10 లక్షలు తెచ్చావా? ఇంకే కట్టేసి అప్పు తీర్చేసాయి. నీ చెల్లెల్ని అడ్డం పెట్టుకొని మొన్ననే 4 లక్షలు నీతో కట్టించాడు. ఇప్పుడు మీ ఆయన పేరు వాడుకొని 10 లక్షలు కట్టించుకుంటాడు. ఇంకా వాడిని బతకనిస్తే భూమికే భారం. అలాంటి వాడి కోసం నువ్వింత భారం తలకెత్తుకుంటావేంటే పిచ్చి మోహన్ దానా? ఎందుకే మాతో ఉన్నావు? వెళ్ళు, వెళ్ళిపో. మా దరిద్రాన్ని నువ్వెందుకు తలకెత్తుకుంటావు? మేమెలాగైనా బతుకుతాం. నీ రక్తం పిండి మరీ వాడు తాగుతాడు.
నిన్ను బలి చేయలేవు. వెళ్ళు, వెళ్ళిపో. మధ్యలో వదిలేసిపోతే ఈ ప్రేమలా అందరూ గుండె రాయి చేసుకొని బతకలేరమ్మా. నన్ను నా భర్త వదిలేసిపోయి ఎక్కడో ఉన్నాడు. ఆ బాధ ఏంటో నాకు మాత్రమే తెలుసు. నేను మిమ్మల్ని వదిలేసిపోతే మీరందరూ ఏమైపోతారమ్మా? అందరినీ దూరం చేసుకొని అసలు నేనేమైపోతానమ్మా? ఇరుగు పొరుగు వాళ్ళంతా తల ఓ మాట అనేసరికి ఇల్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చిందమ్మా. ఇప్పుడు అప్పు కూడా నీ తల మీద పడింది. నాకు పిచ్చి పట్టినట్టుగా ఉందమ్మా. ఒక అప్పు తీర్చడానికి దేవుడు దారి చూపించాడు కదమ్మా. ఈ అప్పు తీర్చడానికి కూడా ఆ దేవుడే ఏదో ఒక దారి చూపిస్తాడు. సార్ నమస్తే, చెప్పండి. నేనొక దుర్మార్గుణ్ణి ప్రేమ. సార్ నేనొక నీచ నికృష్టమైన రాగాలు పలికే సొట్టబడ్డ ఇన్స్ట్రుమెంట్ని. అదేంటి సార్? ఆత్మవిమర్శ ప్రేమ. నీలాంటి టాలెంట్ ఉన్న సింగర్ని ఇప్పటిదాకా ప్రపంచానికి పరిచయం చేయకుండా సైలెంట్గా కూర్చున్నాను చూడు. తెగిపోయిన వీణ తీగలాగా, విరిగిపోయిన వైలెన్ స్టిక్ లాగా. అందుకే నన్ను నేను తిట్టుకొని నిన్ను నేను ప్రపంచానికి పరిచయం చేయడం కోసం రేపొక ప్రెస్ మీట్ అరేంజ్ చేశాను. నిన్ను ఒక గొప్ప సింగర్గా పరిచయం చేయకపోతే నా పాపానికి నిష్పృతి లేదు, నా దోషానికి పరిహారం లేదు, నా బద్ధకానికి భయం అనేదే లేదు. అయితే రేపు ప్రెస్ మీట్ అరేంజ్ చేశారా సార్? ఎస్ ప్రేమ, నువ్వు తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను సార్, 100% వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ. ఉంటాను. రేపు కళేరాజా సార్ ప్రెస్ మీట్ పెడుతున్నారంటమ్మా. అక్కడే అప్పుడే నాకు పెళ్ళైపోయింది అని చెప్పేస్తాను. నేను కుమారి ప్రేమని కాదని కుండు బదులు కుట్టి మరీ చెప్పేస్తాను. అప్పుడు గాని నాకు మనశ్శాంతి ఉండదు. ఇంకెప్పుడు ఎవరికి అబద్ధం చెప్పను. మందు తేరా మృదంగం, మందు తేరా మృదంగం, హై మందు తేరా, హై మందు తేరా, హై హై రే మృదంగం త్వరగా రారా. సార్ తెచ్చినాను సార్. అరే మృదంగం, మందు తాగడం ఆరోగ్యానికి హానికరం అంటారు కదా, మరి నేను రోజు మందు కొడుతుంటే తప్పు సార్? మందు తాగి మీరు ఆరోగ్యం పాడు చేసుకోవద్దు, మానేయండి అని నువ్వెప్పుడు చెప్పవేంట్రా? యాక్చువల్ చెప్దాం అనుకున్నాను సార్, కానీ మీరెంతారో లేదా అని. అరే హార్మోని, నువ్వు చెప్తే నేను వినకపోవడమా? నేను గిటార్ అయితే నువ్వు దాని తీగవి, నేను ఫ్లూట్ అయితే నువ్వు దానికున్న బొక్కలవి, నేను తబలా అయితే నువ్వు కర్రవి. శాడిస్ట్లా కనిపెత్తాడు కానీ నా మీద ప్యామ్ ఎక్కువే. నువ్వు నో అని చెప్పు, ఇప్పుడే మందు మానేస్తాను. మందు మానేయండి సార్, మీ హెల్త్ పాడైపోద్ది సార్. అంటే ఏంటి తబలా? నేను నీ కంటికి పని పాట లేకుండా రోజు తెల్లవారేసరికల్లా
నట్టింట్లో కూర్చుని మందు కొట్టే పచ్చి తాగుబోతులా కనిపిస్తున్నానా? మరీ అంత వేస్ట్ ఫెలోలా అనుకున్నావా నన్ను? ఇదరా నా మీద నీకున్న ఒపీనియన్? అంటే మీరే కదా సార్ ఇందాక మందు మంచిది కాదని అన్నారు. అంటాను ఫ్లూటు, నేనంటాను. కానీ నువ్వేమనాలి? మామూలు మనుషులు రోజూ తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటారు. కానీ మీలాంటి మేధావులు కొత్త కొత్త ఐడియాల కోసం ఏదో 2 పెగ్గులేయడం తప్పు కాదు సార్ అని అనాలి కదా. మటన్ షాప్లో మల్లెపూలు అమ్ముకునే వాళ్ళ వెర్రి ఫేస్ మార్చి కొత్త ఐడియాలు ఏమైనా ఉంటే చెప్పు. కొత్తగా అంటే ఇప్పుడు కొత్త ఐడియాలు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి సార్? అంటే ఎప్పటిలాగే కట్టు కాపీ పేస్ట్ సూత్రం సార్, వాడికేయండి సార్. అరే వాట్ ఎన్ ఐడియా సర్జీ. అరే నువ్వు ఇట్రా. సార్ నేను ఐడియా అడిగింది కొత్త ట్యూన్ కట్టడానికి కాదురా, ప్రేమని ట్యూన్ చేసుకోవడానికి. మేడం ఆల్రెడీ మీరు చెప్పినట్టే చేస్తున్నారు కదా సార్, మళ్ళీ ట్యూనింగ్ ఎందుకు సార్? ప్రేమికుల మధ్య బంధం ఎప్పుడు పాదరసంలా ఉండకూడదురా, బెల్లం పాకంలా సాగుతూ ఉండాలి. ఈడేటంతా నాకు అసలు ఏట అర్థం కాకుంటుంది. నీ పిట్ట బుర్రకు అర్థం అవ్వలేదని నాకు అర్థమైంది. ఏం లేదురా, ఇప్పుడు మనం ప్రేమని పిలుస్తాం, తను వస్తుంది. పాట పాడమంటాం, తను పాడుతుంది, వెళ్ళిపోతుంది, తింటుంది, పడుకుంటుంది. అది కాదు కదా మనకు కావాల్సింది. నన్నెప్పుడెప్పుడు కలవాలి అని కలలు కనాలి. కలలో నేను కనబడకపోతే కలవరపడిపోవాలి. నేను ఎదురు పడకపోతే విలవిల్లాడిపోవాలి. గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుకోవాలి. వీడు ఇంకా టీనేజ్ కుర్రాడ్లా ఫీల్ అయిపోతాడు. వీడి కరువు మాటలు. అసలు ఒక్కరిని విడిచి ఒకరు ఉండలేనంత కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలి. అది అలాంటి ఐడియాలు కావాలి నాకు. వామ్మో, అర్జెంటుగా ఇక్కడి నుంచి జంప్ అవ్వకపోతే వీడి కామానికి నేను క్రష్ అయిపోతాను. సార్ మీకు ఐడియా రావాలంటే పెగ్గ పడాల్సిందే సార్. మీరు స్టార్ట్ చేయండి, నేను మంచిగా తెస్తాను. రేయ్ సోడా ఎక్కడ్రా? తీసుకొస్తాను సార్. లవ్ యూ రసితారా. రే శివాగ్ని మేడం అన్నిటికంటే ఏవో డాక్యుమెంట్స్ ముఖ్యమని చెప్పిందిరా. పద తీసుకుని వెళ్దాం. పద. రే దొరికాయా? దొరికాయి, పద వెళ్దాం. The conclusion. I will finish you. You. రే పడుకో, ఒకటే కలవరింతలు, పడుకో. అమ్మా ఏంటమ్మా? ఏం లేదులే, పండు కలవరించాడు, నువ్వు వెళ్ళి పడుకో. వాడికి ఫ్రెండ్స్ ఎక్కువైపోయి ఇంగ్లీష్ సినిమాలు చూస్తున్నాడక్క. పడుకో, నువ్వు కూడా వెళ్ళి పడుకో. నేను కాసేపు అయిన తర్వాత పడుకుంటానులేమ్మా. రే అందరూ మెలకుతూనే ఉన్నారు, వెతకటం కష్టం, దొరికిపోతాం. డాక్యుమెంట్స్ దొరకలేదని చెప్దాం, పద. సరే పద.